చల్లారిపోదు, మరణానికైనా వెనుతిరుగలేదు. మనలేను నిన్ను చూడక, మహాగణుడనా యేసయ్యా. స్తుతి మాలిగా నీ కొరకే ఈ గణ వేదిక, నీకే గాన స్తుతి మాలిగా నీ కొరకే ఈ గణ వేదిక. నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెనుతిరుగలేదు. నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెనుతిరుగలేదు. మనలేను నిన్ను చూడక, మహాగణుడనా యేసయ్యా. సంతోషగానాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్లవేళలా. అనురాగశీలుడా, అనుగ్రహపూర్ణుడా, నీ గుణశీలత వర్ణింపతరమా. సంతోషగానాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్లవేళలా. అనురాగశీలుడా, అనుగ్రహపూర్ణుడా, నీ గుణశీలత వర్ణింపతరమా. నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా, నీవు లేని లోకాన నేనుండలేనయ్యా. నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా, నీవు లేని లోకాన నేనుండలేనయ్యా. నా ధ్యానం నా ప్రాణం నీవేనయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవేనయ్యా. నీకే గాన స్తుతి మాలిగా, నీ కొరకే ఈ గణ వేదిక. నీకే గాన స్తుతి మాలిగా, నీ కొరకే ఈ గణ. నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు, లేదే ఆశేమియు లేదు నాకిలలో. నా ప్రాణ ప్రియుడా, నన్నేలు దైవమా, ఆపాద మస్తకము నీకే అంకితము. నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు, లేదే ఆశేమియు లేదు నాకిలలో. నా ప్రాణ ప్రియుడా, నన్నేలు నా నిశ్వాసయు నీవేనయ్యా, నా జీవితాద్యంతం నీవేనయ్యా. నా శ్వాస నిశ్వాసయు నీవేనయ్యా, నా జీవితాద్యంతం నీవేనయ్యా. నీ కొరకే నేనిలలో జీవింతును, నీ కొరకే నేనిలలో జీవింతును. నీకే గాన స్తుతి. అందరూ కలిసి బిగ్గరగా నీ కొరకే ఈ గణ పాడాలి ప్రతి ఒక్కరు. నీకే గాన స్తుతి మాలిగా, నీ కొరకే ఈ గణ. నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెనుతిరుగలేదు. నీ ప్రేమ నాపై చల్లారిపోదు,
ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి ప్రతి ఒక్కరు నోరు తెరిచి బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. నేరుగా మన వాక్యంలోకి వెళ్దాం ప్రియులారా. కూడొచ్చిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ ప్రేమపూర్వకంగా ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం ప్రియులారా. పెరుగు చక్కగా పాటలు పాడుకోవడానికి, అనేక అంశాల కొరకు ప్రార్థనలు చేయడానికి దేవుడు మంచి అవకాశాన్ని, సదావకాశం దేవుడు మనకు కలుగు చేశారు. అందరూ బైబిల్ అందరూ తెరిచినట్లయితే నేటి మన యొక్క వాక్య ధ్యాన నిమిత్తమై ప్రతి ఒక్కరు బైబిల్ అందరం తెరవాలి. ఇక ముందుగా జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, మన దేవుడి పాదాల దగ్గర ఉండేది కొంత సమయం మట్టిగా కనుక ఉన్న సమయంలో మన దేవునికి సమయాన్ని చూడడం ప్రారంభిస్తే ఆయన మనల్ని, మన కుటుంబాలని బహుగా ఆశీర్వదించడానికి ఎంతగానో చాలా అవకాశాలు ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. నేటి మన యొక్క వాక్య ధ్యాన నిమిత్తమై ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనంలోను, నిర్గమకాండము 9వ అధ్యాయము 19వ వచనం 2 వచనాలు ఒకసారి చదివినట్లయితే అందరూ కలిసి, నేను వచ్చు వరకు నీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకున్నాడు. నిర్గమకాండము 9వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి నీవు ఇప్పుడు పంపి నీ పశువులను పొలములోను నీకు కలిగినది యావత్తును త్వరగా భద్రము చేయుము. ఆమేన్, హల్లెలూయా. ఈ యొక్క 2 వచనాలు మనం బాగా చదివినట్లయితే ఇంచుమించు ఒకే అర్థాలు వచ్చేలాగా మనకు కనబడుతున్నాయి. ఈ యొక్క నిర్గమకాండంలోనేమో నీకు కలిగినది యావత్తు త్వరగా భద్రము చేసుకొని రాయబడిన మాట. ఈ యొక్క ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 25వ వచనంలో ఎలా రాయబడి ఉంది, నేను వచ్చే వరకు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోండి. ఈ యొక్క 2 వచనాల యొక్క సారాంశం ఏంటంటే పిల్లారా, యొక్క చివరి దినాలు మనం జీవిస్తున్నాం. ఎప్పుడు ఏమి జరుగుతుందో మనకు తెలియని సందర్భంలో మనం ఉంటున్నప్పుడు దేవుడు మనందరితో సూటిగా ఒక హెచ్చరికగా పలుకుతున్న మాట ఏంటంటే, ఒకసారి ఏమో నీకు కలిగినది యావత్తు చాలా భద్రంగా కాపాడుకో, మరొక దాంట్లోనేమో వచ్చే వరకు నీకు కలిగిన దాన్ని చాలా గట్టిగా, అందరూ కొంచెం గట్టిగా చెప్పండి, గట్టిగా పట్టు. మీ ముందు చూస్తున్న అంశం మీరు బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆనాడు మోషే ఫరోకి హెచ్చరిక ఇస్తున్నాడు. అయ్యా ఫరో గారు, మీరు ఎటు మా యొక్క జనాంగపు వారు మీరు పంపట్లేదు కాబట్టి వడగళ్ళ వర్షం కురవబోతుంది. నీకు కలిగినది యావత్తు నువ్వు త్వరగా భద్రం చేసుకుంటే నీవు, నీ యొక్క సైన్యపు వారు, నీకు కలిగిన యావదాస్తి క్షేమకరంగా కాపాడబడుతుంది. లేదంటే వడగళ్ళ చేత అందరూ సమూల నాశనపరచబడతారు. దాని అర్థం అక్కడ పద్మాసు దీవులో ఉన్న యోహాను గారికి యెహోవా ఆత్మ ప్రత్యక్షం ఇలాగ సెలవిస్తున్న మాట ఏంటంటే, నేను త్వరగా రాబోతున్నాను. మీరు ఏదైతే వరాలు కానీ ఫలాలు కానీ దేవుడి దగ్గర మీరు పొందుకున్న, దేవుడు మనకు అనుగ్రహించిన ఏదైతే మనం కలిగి ఉన్నామో మనం వాటిని అంతము వరకు, చనిపోయేంత వరకు లేదా దేవుడు అక్కడ వచ్చేంత వరకు గట్టిగా పట్టుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. హెచ్చరికగా పలుకుతున్న మాట ఏంటంటే, ఒక చాటేమో భద్రము చేసుకోవాలి కలిగి ఉన్న వాటిని, ఇంకో చాటనేమో కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోవాలి. అసలు మన ఆత్మీయ జీవితంలో పిల్లరా మనం ఏమి కలిగి ఉండాలి అసలు? ఫర్ ఎగ్జాంపుల్ బాగా చదివినట్లయితే మనం కొంతమంది పెద్దలు మన దగ్గరకు వచ్చి పలుకుతున్న మాట, ఏమన్నా వెనకాల 4 రాళ్ళు వేసావని అంటారు. కిడ్నీలు అంటున్నారు. ఎవరమ్మా? కిడ్నీలో కాదు, తప్పు తల్లి, అలా అనకూడదు. ఎప్పుడు కిడ్నీ గోవాలి రాళ్ళు అనేసరికి మీకు అయ్యే గుర్తుకు వస్తూ ఉంటాయి. కిడ్నీలో సంగతి చెప్పట్లేదు మీకు అనగా వెనకాల ఏమన్నా దాచారా,
ఏమన్నా కలిగి ఉన్నారా వెనకాల? అంటే వెనకాలంటే వెనకాల కాదు, ఏమన్నా యావదాస్తి కొంచెం ఏమన్నా దాచారా అని చెప్పి పెద్దలు తరచుగా మాట్లాడుకునే మాటలు రచ్చబండ దగ్గర కూర్చొని, పెద్దలు మట్టిగా కలిగి ఉన్నదాన్ని మనం కాపాడుకోవడానికి ఆత్మ జీవితం మనకు లేదా? సమాధానం చెప్పాలి అందరూ కలిసి. పెద్దలు మట్టిగా కలిగి ఉన్న ఆస్తిని కాపాడుకోవటం, ఆత్మ జీవితంలో మనకు కలిగి ఉన్నవి మనం కాపాడుకునే అవసరం మనకు లేదా? చెప్పాలి అందరూ కలిసి. ఉందా లేదా? ఉంది. అసలు మనం ఏమి కలిగి ఉండాలి? ప్రతి ఒక్కరిని అడిగే విషయం ఏంటంటే, పాస్టర్ గారండి, నాకు దేవుడు చక్కగా పాటలు పాడే వరాన్ని ఇచ్చాడు, నేను దాన్ని కలిగి ఉన్నాను. దేవుడు నాకు చక్కగా వాక్యం చదివే వరాన్ని ఇచ్చాడు, నేను దాన్ని కలిగి ఉన్నాను. దేవుడు నాకు బోధపరిచే వరాన్ని ఇచ్చాడు, నేను దాన్ని కలిగి ఉన్నాను. కొంతమంది చెప్తుంటారు, నేను దర్శనాలు చూస్తున్నానండి, అది మంచివో కాదు మనకు తెలియదు, కానీ వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, మేము దర్శనాలు వరవి కలిగి ఉన్నారు. ఈనాడు మన ఆత్మీయ జీవితం గడిపిలారా, మీరు ఎటువంటి వరాలు కలిగి ఉన్నారు? దేవుడు అక్కడ పలుకుతున్న మాట మనం మూలవాక్యలో చదువుకున్నాం. 2 వచనాల్లో ఒకే రకంగా పలుకుతున్న మాట ఏంటంటే, నీకు కలిగి ఉన్న దాన్ని భద్రం చేసుకో, నీవు నీ కుటుంబ సభ్యులు క్షేమంగా ఉంటారు. మోషే ద్వారా పలికిన మాట. పద్మాసు దీవిలో ఉన్న యోహాను గారు దేవుడు దర్శన రూపంలో పలికిన మాట ఏంటంటే, నేను వస్తున్నాను, వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దాన్ని చాలా గట్టిగా, బి స్ట్రాంగ్ అన్నారు కదా ఇంగ్లీష్లో, చాలా గట్టిగా పట్టుకోవాలి. ఎందుకు గట్టిగా పట్టుకోవాలంటే, సాతానుగాడు భూలోకంలోకి ఆల్రెడీ వారి యొక్క కుయుతులు, వారి యొక్క ఆలోచనలు, తంత్రాలన్నీ బయటకు విడిచిపెట్టి ఉన్నాడు. ఏర్పరచబడిన వారి సైతం మోసపుచ్చడానికి, ఏర్పరచబడిన వారు సైతం మోసపోవడానికి వారి యొక్క ఆలోచనలు చాలా కుయుత్తుగా త్వరగా పనిచేస్తూ ఉన్నాయి. మీతో ఒక సేవకునిగా పలుకుతున్న మాట ఏంటంటే, ఒక విశ్వాసులుగా సేవకులే మాయపు మాటలో పడిపోతున్నారు, విశ్వాసులు పడరని చెప్పి ఏమాత్రం గ్యారంటీ? మీ అందరికీ పలుకుతున్న మాట ఏంటంటే, ప్రతి ఒక్కరు మనం ఎటువంటి అనుభవాలు కలిగి ఉన్నామో, ఏవేవి మనం కలిగి ఉన్నామో, ఏవేవి మనం పట్టుకోగలమో వాటిని మనం చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఎగ్జాంపుల్ జ్ఞాపకం చేస్తాను, బాగా గమనించండి. ఇప్పుడు దాంట్లో బాగా మైనస్ మీరు ఏమో ఆలోచించొద్దు, కానీ ఈ యొక్క దేవదూత లోతు కుటుంబం దగ్గరకు వచ్చి, లోతు నీ కుటుంబాన్ని అర్జెంట్గా కాపాడుకో. లోతు ఎవరి చేతులు పట్టుకున్నారు? కుమార్తెలు 2 చేతులు పట్టుకొని ఊరు వెలుపల కొండ ఎక్కడికి వెళ్ళినా సరే చేతులు మాత్రం ఎప్పటికీ విడిచిపెట్టలే. తనకు భార్య చేపట్టుకున్న భార్య బతుకుండేదే కాదా? సమాధానం చెప్పండి అందరూ కలిసి. ఈ భార్యని నువ్వు తట్ట మూట బట్ట ఎప్పుడు చూసినా షేర్లు అంటావు కదా, షేర్లు వెనకాల వేసుకో, పరిగెత్తుకుని వచ్చే. ఈ మనిషికి ఒక వచ్చిన ఆలోచన ఏంటంటే, ఇంకో వస్తున్నారు అల్లుళ్ళు, వాళ్ళు కూడా బట్టలు సర్దాను లోపల చూసింది. వీళ్ళిద్దరికి అటువంటి ఆలోచనలు ఏం లేవు. తండ్రి చేతులు వారు ఉన్నారు కాబట్టి పరిగెడతానే ఉన్నారు ముందుకి. వారు కలిగి ఉన్నది ఏంటంటే, తండ్రి హస్తాలు వాళ్ళు కలిగి ఉన్నారు కనుక వారు ఆ ఉగ్రత నుంచి కాపాడబడ్డారు. ఆమేన్. హల్లెలూయా. మీతో కూడా పలుకుతున్న మాట ఏంటంటే, ప్రభువు రాకడ అతి సమీపంగా ఉంటుండగా మనం కూడా మన ఆత్మీయ జీవితంలో పిల్లరా, ఆయన త్వరగా రాబోతుండగా మనం చాలా కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలమ్మా? కొంచెం గట్టిగా చెప్పాలి అందరూ కలిసి. చాలా కలిగి ఉండాలి. ఆ చాలాలో మీ ముందు ఉన్న సమయం వరకు ఎన్నైతే చెప్పగలను అన్నీ చెప్తాను. మిగిలిన ప్రభు కృప చూపి ఏమైనా అవకాశం ఇస్తే ఇంకెప్పుడైనా మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ ముందు ఉంచుతున్న అంశం పిల్లారా, మనము ఏమి కలిగి ఉండాలి? ఏమి కలిగి ఉంటే మనం ప్రభువు రాకడికి ఆయన యొక్క మాటకు లోబడిన వారిగా కనబడతాం. ఫరోతో మోషే పలుకుతూ వచ్చాడు, ఫరో రేపటి దినాన వడగండ్ల వర్షం కురవబోతుంది. మీరు ఆ పారాగ్రాఫ్ మీరు చదువుకోని పిల్లలు ఇంటికి వెళ్ళిన తర్వాత, నీ పొలంలో ఉంది చూసావా యావదాస్తిని, జీవులు వాటిని ఖచ్చితంగా కాపాడుకోగలిగితే అవి కాపాడబడతాయి, లేదా ఆ వడగళ్ళ చేత నిశ్చయంగా అయ్యి చనిపోతాయి అని చెప్పి ఎంతో సూటిగా చెప్పడం ప్రారంభించాడు. మీ ముందు చూస్తున్న అంశం, మన ఆత్మీయ జీవితంలో ఏమి కలిగి ఉండాలి? సమాధానం చెప్పండి. కొంచెం క్వశ్చన్ అందరూ కొంచెం గట్టిగా చెప్పండి. మనము ఏమి కలిగి ఉండాలి? కొంచెం గట్టిగా చెప్పండి. మనము, అయ్యో నాకన్నా నేర్చుకున్నారా మీరు?
మీ ముందు ఉంచుతున్న అంశం ప్రియులారా, హల్లెలూయా. మీ ముందు ఉంచుతున్న అంశం మీరు బాగా గమనించాలి పిల్లారు. ఈ దినాన మనము ఏమి కలిగి ఉండాలి? టకటక ఒక 2-3 నిమిషాలు ముంచుతాం, శ్రద్ధగా గమనించండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం మనం చదువుకుందాం ప్రియులారా. ప్రభువు రాకడ సమీపించుచున్నది గనుక మీరును ఓపికను కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి బిగ్గరగా హల్లెలూయా. అనేక పర్యాయం 2 సంగతులే మనం ఖచ్చితంగా కలిగి ఉంటే మనం మన బ్రతుకులు కాపాడబడతాం. నేర్చుకున్న అంశం ఏంటంటే మనం ఖచ్చితంగా కలిగి ఉండాల్సిన విషయాలు ఏంటి, ఏమి కలిగి ఉండాలి? మనం చదువుకున్న లేఖన భాగంలో యాకోబు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలోని ప్రభువు రాకడ సమీపించుచున్నది గనుక నెంబర్ 1 ఓపికను కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి అక్క? కొంచెం ఇటుగా చెప్పండి, అందరూ కలిసి నోరు తెరిచి చెప్పండి. తల్లి గారు ఏం కలిగి ఉండాలమ్మా? ఇప్పుడు నిద్రపోయే వాళ్ళు అందరూ కలిసి చెప్పండి, ఏం కలిగి ఉండాలి? ఎవరో యేసు రక్తం చెయ్యి ఎలా కూడా రెస్పాండ్ అవుతారని చెప్పి ఊహించాను, అలానే రెస్పాండ్ అయ్యారు. వెల్, ఇది మన ఆత్మీయ జీవితంలో మీకు ముఖ్యంగా చెప్తున్న విషయం ఏంటంటే, మన ఖచ్చితంగా కలిగి ఉండవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఓపిక చాలా అవసరమైంది ఒక క్రైస్తవునికి. ఏం అవసరమైందమ్మా? సమాధానం చెప్పండి. ఓపిక. ఆ పై వర్షంలో చెబుతూ ఒక వ్యవసాయదారుడి కొరకు తను మాట్లాడుతూ యాకోబు గారు వ్యవసాయం చేసే ఈ యొక్క వ్యక్తి తొలకరి వర్షం కొరకు ఎదురు చూస్తాడంట. కొంచెం గట్టిగా చెప్పాలి. ఏ వర్షం కొరకు ఎదురు చూస్తాడు? తొలకరి వర్షం కొరకు, కడవరి వర్షం కొరకు, 2 వర్షాల కొరకు ఎదురు చూస్తాడు. ఈ యొక్క ఎదురు చూపుల పిల్లలు కొన్నిసార్లు పడవచ్చు, కొన్నిసార్లు పడకపోవచ్చు. మీరు బాగా గమనించాలన్నమాట. ఆయన ప్రారంభించడానికి తొలకరి వర్షం, ముగించడానికి కడవరి వర్షం. 2 చేతుల పైకెత్తి బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ఓపిక ఎదురు చూస్తాడో అంత ఓపిక ఎదురు చూస్తాడు. మీ ఇంకా బాగా జ్ఞాపకం చేయాలంటే బైబిల్ అందులో ఒక భక్తుడు ఉన్నాడు. చిన్ననాటి నుంచి తల్లి ప్రేమను కోల్పోయి పుట్టిన వెంటనే తల్లి ఒక చేదు పేరు పెడుతూ వచ్చింది. ఏ పేరు పెడుతూ వచ్చిందమ్మా? సమాధానం చెప్పండి. చేదు పేరు. ఇంకా తనకంటూ ఇంకెవరైనా ఉన్నారు అంటే తన సహోదరులు మాత్రం ఉన్నారు. తన తల్లి దగ్గర దక్కాల్సిన ప్రేమ ఎవరి దగ్గర దక్కిందంటే ఒక అన్న దగ్గర మాత్రం దక్కింది. మిగిలిన వారందరూ ఆ డెప్ మీద కొట్టడం, ఇక్కడ కొట్టడం, ఏడిపించడం, ప్రతి చీటికి మాటికి. చివరికి తండ్రి దగ్గర కూడా ఏడిపోయి మిగిలింది తనకి. ఓపికతో ఎదురు చూశాడు. దేవుడు తనలో ఓపికని చూసి దేవుడు తీసుకెళ్ళి భుజాల మీద కూర్చోబెట్టుకున్నాడంట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ కూర్చోబెట్టుకుంటే సమాధానం చెప్పండి. దేవుడు తీసుకెళ్ళి మీ ముందు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, ఒక క్రైస్తవుడికి ముఖ్యంగా ఉండవలసిన శ్రేష్టమైన లక్ష్యం ఏంటంటే ఓపిక చాలా అవసరమైంది. తల్లేమో బెనోని అని పేరు పెట్టింది, తండ్రి తన పేరు మార్చి బెన్యామీన్ అని పేరు పెట్టాడు. దొక్కపుత్రుడే తర్వాత కుడి చేతి పుత్రుడిగా మార్చబడ్డాడు. ఎంతగానో హీనస్థితి, ఉండటానికి అన్ని యావదాస్తి ఉంది, సకల విద్యలు కలిగిన అన్నయ్యలు ఉన్నారు, బాగా ప్రేమించే తండ్రి ఉన్నాడు. కానీ తల్లి ప్రేమ ఎక్కడ తనకి దక్కలేదు. ఓర్చుకున్నాడు, బాగా ఓర్చుకున్నాడు. దేవుడు తనలో ఓర్ముని దేవుడు చూచి ఇగో దేవుడు తన కొరకు ఆశీర్వాద రూపంలో దానికి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, అందరు బైబిల్ అని తెరిచినట్లయితే ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయం 12వ వచనం.
బెన్యామీనును గూర్చి ఇలాగ నేను, బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద సురక్షితముగా నివసించును, దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును. అదిగో ఆయన భుజముల మధ్య అతడు నివసించును. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అనగా క్రైస్తవునికి బాగా అవసరమైంది ఏంటంటే ఓపిక చాలా, కొంచెం ఇటుగా చెప్పాలి, ఓపిక చాలా. ఓర్చుకున్నాడు అన్నిటికీ, అన్నలు కొట్టినా ఓర్చుకున్నాడు, బూతులు తిట్టినా ఓర్చుకున్నారు, ఒరే పొట్టినా కొడుకు అన్న ఓర్చుకున్నారు, ఎన్నెన్ని మాటలన్నా ఓర్చుకున్నాడు. యోసేపు దగ్గరికి వెళ్ళాడు, నా తమ్ముడు ఎక్కడున్నాడు, బెన్యామీను తీసుకురండి, హత్తుకొని ఏడ్చాడు. తల్లి ప్రేమ అక్కడ దక్కింది. సరే, అక్కడ దక్కింది కదా అని చెప్పి కొన్ని రోజులు మాత్రమే దక్కింది. తర్వాత అందరూ చనిపోతూ వచ్చారు. కానీ దేవుడు తను విడిచిపెట్టాడా? అందరూ కొంచెం గట్టిగా చెప్పండి, విడిచిపెట్టాడా? తల్లిగారు విడిచిపెట్టారమ్మా? విడిచిపెట్టలే. దేవుడు తీసుకెళ్ళి భుజాల మీద కూర్చోబెట్టుకున్నారంట. అనగా మీకు దీని కొరకు బాగా చెప్పవలసిన మాట ఏంటంటే, ఒక క్రైస్తవునికి ఓపిక ఎంత ఎక్కువగా ఉంటే, ఓర్చుకోవడం ఎంత గట్టిగా అయితే ఓర్చుకుంటాడో, దేవుడు ఆ యొక్క ఓపికని దేవుడు చూసి తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టుకుంటాడంట? దేవుని భుజాల కంటే ఆశ్రయం ఇంకేమన్నా ఉందా? రొమ్ము కంటే గొప్పది దేవుని యొక్క భుజాలు. భుజాల మీద కూర్చోబెట్టి అన్నీ చూపిస్తాడు దేవుడు. ఇక ఇన్ని రోజులు నువ్వు ఓర్చుకున్నావు కదా శ్రమలకి, ఇన్ని రోజులు నువ్వు శ్రమలకి కష్టాలకు ఓర్చుకున్నావు కదా, భుజాల మీదకి ఎక్కువ కూర్చోబెట్టుకున్న దేవుడు ఇప్పుడు ఏం చేస్తాడు? పరలోక రాజ్యం అంత. ఇదిగో ఇది పేతురుది, అది యాకోబుది. ఒక డాక్టర్ అన్నావు కదా, ఆయింది. అది కలెక్టర్ అన్నావు కదా, ఆయింది. ఈ వజ్రాలన్నీ నీకే, అమూల్యమైనవన్నీ నీకే, ఓర్చుకున్నా నీకు. ఆమేన్, హల్లెలూయా. అందుకే విలాపవాక్యములు గ్రంథం 3:26 రాసి ఉంటుంది. విలాపవాక్యములు 3వ అధ్యాయము 26 వచనం మనం బాగా చదివినట్లయితే, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట బహు మంచిది. ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఎన్నో ఆటుపోట్లు ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. మనం వాటిని అన్నింటికి రియాక్ట్ అవ్వాలా? అవ్వక్కర్లేదు. అవి మనకి దేవుడు అనుమతించడానికి మన యొక్క కుటుంబంలోకి, మన యొక్క జీవితంలోకి మనం ఏం చేయాలి? ఖచ్చితంగా ఆయనే పంపించాడు కనుక ఓర్చుకోవటం మంచిది. దేవుడు దాన్ని చూస్తాడు, తీసుకెళ్ళి భుజాల మీద కూర్చొని పెట్టుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అది ఎంత గొప్ప ధన్యత. మీకు కూడా చెబుతున్న మాట ఏంటంటే, ఖచ్చితంగా వస్తున్న శ్రమలకి మీకు ఇంకా బాగా జ్ఞాపకం చేయాలంటే, మనం దేవుడి దగ్గర కూర్చొని ప్రతిరోజు ఒక అంశం వరకు ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రతిదిన దేవా ఇది జరిగించు, రోజులు అయిపోతాయి. దేవా ఇది జరిగించు, వారాలు అయిపోతాయి. దేవా ఇది జరిగించు, నెలలు అయిపోతాయి. కానీ దేవుడి దగ్గర ఎటువంటి సమాధానం దాని కొరకు మాత్రం రాదు. ఈ మధ్యలో కొన్ని అంశాల వరకు ప్రార్థన చేస్తాం, దేవుడు వాటన్నింటినీ దేవుడు జరిగిస్తూ ఉంటాడు. దాని కొరకు మాత్రం ఏమాత్రం సమాధానం రాదు. దేవుడు ఆ విషయంలో మనందరితో పలుకుతున్న మాట ఓర్చుకుందాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఓపిక ప్రియులారా ఖచ్చితంగా హెచ్చించడానికే కానీ ఏమాత్రం కిందకు దించడానికే కాదు. మనం ప్రభు పాదాల దగ్గర దేవుడు అనుమతించడని చెప్పి అన్ని విషయాల్లో ఓర్చుకోవడం ప్రారంభిస్తే, ఆయన ఖచ్చితంగా మన ఘనతకి ఖచ్చితంగా మెట్లు ఎక్కిస్తున్నాడని చెప్పి మనం ఖచ్చితంగా అనుకోవాలి. దేనికి ఎక్కిస్తున్నాడమ్మా? కొంచెం ఎటుగా చెప్పండి. దేనికి మెట్లు ఎక్కిస్తున్నాడు? పైకి రావడానికా? చర్చిలోకి రావడానికా? కాదు, హెచ్చించడానికి, ఘనతకి ఎక్కడానికి. తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేశారు అందరినీ. నా దేవుడు రాకపోయినా పర్లేదు, మేము ఇక్కడ చచ్చిపోతాం, కానీ పెట్టిన దానికి మేము నమస్కారము చెయ్యం. మదిలో కంగారు ఉంటుందా ఉండదా? సమాధానం చెప్పండి అమ్మ. వాళ్ళు ఎంత రోషంగా మాట్లాడినా మానవ పుట్టిగా పుట్టారు కనుక ఖచ్చితంగా మదిలో కంగారు ఉంటుంది. ఓర్చుకున్నారు. దేవుడు వాళ్ళతో పాటు తిరగలేదా? సమాధానం చెప్పండి అక్క. దేవుడు వారితో పాటు తిరగలేదా? అదే పారాగ్రాఫ్లో అదే అధ్యాయంలో మీరు చదివినట్లయితే, వాళ్ళ పెద్దన్న దానియేలు అన్నని తీసుకెళ్ళి సింహాల బోన్లో వేశారు. ఫర్ ఎగ్జాంపుల్, మన ఊరు దాటిన తర్వాత జస్ట్ ఒక్కొక్క బొవ్వు అంటేనే మనం భయపడతాం, అవునా కాదా? సమాధానం చెప్పండి అందరూ కలిసి. సాక్షాత్తు గర్జించు సింహాలు అక్కడ చాలా ఉన్నాయి. సింహము అని లేదు అక్కడ, సింహాలు అని ఉన్నాయి. మీరు బాగా గమనించండి.
ఏకవచనం లేదు, బహువచనం ఉంది. సింహాల బోనం రాసి ఉంటుంది అక్కడ. అన్ని సింహాలు ఉన్నప్పటికీ ఈ దానిలో పెద్ద మనిషి లోపలికి వెళ్ళి, ఇగో నేను టార్గా నిల్చున్నాడంట. కంగారు రాదా? సమాధానం చెప్పండి అమ్మా. ఖచ్చితంగా వస్తుంది. భయపడ్డాడు కానీ ఓర్చుకున్నాడు. దేవుడు అనుమతించాడని చెప్పి దేవుడు దాన్ని చూచి సింహాల నోళ్ళు సైతం దేవుడు మూస్తూ వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. మన మీద కూడా పిల్లరా అగ్ని జ్వాలల వంటి మాటలు మన మీదకి రావచ్చు. సింహాల్లా గర్జించేవారు మన మీద పడవచ్చు. రకరకాల పలుకులు మన మీద పలుకుతూ ఉండొచ్చు. కానీ మనం చేయవలసిన కార్యం ఏంటంటే ఓర్చుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఆనాడు వారితో ఉన్న దేవుడు మనతో కూడా నిశ్చయముగా చెప్పాలి. అందరూ కలిసి అక్క ఏం జరిగింది అక్క అక్కడ? హల్లెలూయా, హల్లెలూయా. జస్ట్ చిన్న వాటికి మనం భయపడుతున్నాం. సింహాల బోన్లో పడేశారు. ఓర్చుకున్నారు. మీకు ముందుంచుతున్న మాట మీరు బాగా గమనించాల్సిన మాట ఏంటంటే వాళ్ళ ఓపిక వారిని తీసుకెళ్ళి హెచ్చైన స్థితిలో దేవుడు కూర్చుండబెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. ఇది మన ఆత్మీయ జీవితంలో మనకు కూడా పిల్లలు ఓపిక అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. చదువుకున్న మూలవాక్యాలు 2 వచనంలో పిల్లారా, ఒకటేమో నేను వచ్చే వరకు మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోండి. 2వ వచనం మనం చదువుకున్న విషయం ఏంటంటే రేపటి దినాన గొప్ప శ్రమ రాబోతుంది మన రాజ్యం మీదకి. నీకు కలిగిన దాన్ని యావత్తు నీవు ఖచ్చితంగా భద్రము చేసుకో. ఆమేన్, హల్లెలూయా. ఆ సమయం ఇప్పుడే రావచ్చు, రేపే రావచ్చు, ఎల్లుండి రావచ్చు, నీవు ఎప్పుడైనా రావచ్చు. ఈ యొక్క వస్తున్న శ్రమ నుంచి మనం తప్పించబడాలి. మన కుటుంబ సభ్యులు కాపాడబడాలంటే మనం ఖచ్చితంగా కొన్ని కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? నెంబర్ 1 ఓపికను కలిగి ఉండాలి. 2 మీ ముందు ఉంచుదాం, శ్రద్ధగా గమనించాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం మనం చదువుకుందాం ప్రియులారా. నాకు కొదువ కలిగినందున ఇలాగూ చెప్పటం లేదు, అక్కడి నుంచి మెల్లగా నేనే స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకుంటాను. ఇంకా నా చూస్తూ వాక్యాన్ని వినండి. హల్లెలూయా. అందరూ 2 చేతుల పైకెత్తి బిగ్గరగా హల్లెలూయా. ఇక చదువుకున్న లేఖన భాగాల నుంచి పిల్లారా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం మనం చదువుకున్నాము. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండాలి. 2వది, ఒక విశ్వాసంలో ఉండవలసిన శ్రేష్ఠమైన లక్షణం ఏంటంటే ఏం కలిగి ఉండాలంటే నెంబర్ 1 ఓపికను కలిగి ఉండాలి. 2వది సంతృప్తి కలిగి ఉండాలి. ఏ స్థితిలో మనం ఉన్నాం ఆ స్థితిలో మనం ఏం కలిగి ఉండాలమ్మా? సంతృప్తి. బైబిల్ గ్రంథంలో పిల్లరా ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఆశపడ్డాడు ఇలాగా, ఉన్నది చాలక పక్కనున్న దాన్ని కూడా లాక్కోవాలని ఆశపడ్డాడు. ఎవరంటారా రాజు పేరు? కొంచెం గట్టిగా చెప్పండి, నోరు తెరిచి చెప్పండి. అందరూ తెలిసిపోయింది. అయితే ఆహాబు. కొంచెం గట్టిగా చెప్పండి. ఆ పెద్ద మనిషి ఎవరో చక్కగా రాజ్యాన్ని కానుకొని ఒక తోట, ద్రాక్ష తోట ఆనుకున్నప్పటికీ చక్కగా దాన్ని సేద్యం చేసుకుంటున్నప్పుడు కావాలి ఆశపడ్డాడు. ఇంత పెద్ద రాజ్యం ఉంది, దాంతో తృప్తి పడవచ్చు కదా, ఆ పక్కన ఉన్న తోటే కావాలా? సరే ఏదో మాట్లాడి జరిగించుకుంటే సరిపోద్ది. కానీ అబద్ధ సాక్ష్యాలు చెప్పించి రకరకాల కుయుత్తులు చేసి ఆ రాణి చేసిన కార్యం ఏంటంటే ఆహాబును చంపేసి చక్కగా ఆహాబు కాదు, ఆంబోతు కాదమ్మా, నాబోతు. సమాధానం చెప్పండి. థ్యాంక్ యూ. ఇక నాబోతు యొక్క తోట అంతటిని లాగేసుకున్నారు అబద్ధ సాక్ష్యాలు చెప్పి. మీరు బాగా గమనించాలి. ఈ సందర్భంతో జరిగి చూసిన దేవుడు ఏం చేశాడు అంటే, ఇలా మంచి చేశారా చెడు చేశారా? సమాధానం చెప్పండి. ఏదైతే విత్తుతారో మనం మంచిని విత్తితే చెడును విత్తితే బాగా గమనించాలి యొక్క మాట. సరే, ఉన్న దాంట్లో తృప్తి కలిగి జీవించాల్సిన ఈ మనిషి పక్కన ఉన్న దాని మీద కొన్నేశాడు.
చూశాడు దేవుడు దాన్ని, దేవుడికి నచ్చలే. ఒక దైవ సేవకుని దేవుడు పంపించాడు, అతని పేరు యెహూ. సమాధానం చెప్పండి. సరే, జరిగిందంతా జరిగిపోయింది, జరగాల్సిన కార్యక్రమం అంతా జరిగిపోయింది. నా పక్షాన అక్కడ ఎవరైనా ఉన్నారయ్యా. తోసింది దాన్ని, అర్జెంటుగా తోశారు. ఈ యొక్క నాబాలుకి ఎటువంటి గతి అయితే బట్టి ఈ యొక్క కుక్కలు ఎటువంటి కార్యక్రమాలు అయితే చేశాయో, ఈ యొక్క రాణికి కూడా అదే గతి పట్టింది. ఇంకా దారుణమైన గతి. గుర్రాల చేత తొక్కించారు. మరొక విషయం ఏంటంటే, సరే ఆకలి అతనికని చెప్పి పైకి వెళ్ళారండి అందరూ కలిసి భోజనం చేయడానికి. కిందకు వచ్చేసరికి ఇంతే, ఇంకేం మిగల. అన్ని కుక్కలు ఎత్తకపోయినాయి తన రాజ్యానికి. యేసురత్నం చెయ్యి. ఎందుకు ఎత్తుకుపోయినాయి అంటారు? ప్రతిరోజు మరి కూర్చొని పోతుంది కదా మొత్తం పైనుంచి కింద దాకా. ఏం పోతుంది? వచ్చేసరికి ఆ పైన కూర్చొని రాజా నువ్వు సమాధానం కలిగి వచ్చున్నావు అని చెప్పి లిప్స్టిక్ వేస్తుందంట. చూశాడు, కుక్క చూసింది, స్ట్రాబెరీ ఫ్లేవర్ ఏమో బాగా నాకెళ్ళిపోయింది, బాగా పామునట్టుంది బాడీ అంతా, లాక్కెళ్ళిపోయింది మొత్తం ముక్కలు యేసురత్నం చెయ్యి. మీకు కూడా జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, కలిగి ఉన్న జీవితంలో మనం చాలా జాగ్రత్తగా, దేవుడు మనకి అందాన్ని ఇచ్చాడా, తృప్తి పడాలి అంతే. ఏం పడాలక్క? సమాధానం చెప్పండి. ఇంకా ఎక్కువైపోవాలి యేసురత్నం చెయ్యం. ప్రభా ఇంకా ఎక్కువాలంటే మోకరించు, మోకాలు నల్లబడతా, ముఖం తెల్లబడుతుంది. యేసురత్నం చెయ్యం. అది తెలియదు. కానీ పార్లర్కి వెళ్దామా? ఎక్కడికి? సమాధానం చెప్పండి. ఎక్కడికి వెళ్ళండి. పట్టిన గతి యేసురత్నం చెయ్యం. 2 మనం చదువుకున్న లేఖన భాగంలో పిల్లరా, ఉన్న స్థితిని చూసి మనం ఏం పడాలి? సంతృప్తి పడాలి. బైబిల్ గ్రంథంలో ఒక గొప్ప సేవకుడు ఉన్నాడు, తన పేరు అహరోను. నోరు తెరిచి చెప్పండి అమ్మా. దేవుడు పిలుచుకుంది, ఎన్నుకుంది మోషేని. నా తమ్ముడైన మోషేని దేవుడు పిలుచుకున్నాడు కాబట్టి నేను ఖచ్చితంగా కక్ష కట్టిని చంపాలనుకున్నాడు అహరోను. సాక్షాత్తు దేవుడు తన కొరకు పలికిన సాక్ష్యం ఏంటంటే, అందరు బైబిల్ అని తెలిసినట్లయితే నిర్గమకాండము 4వ అధ్యాయము 13-14 రాయబడి ఉంది. అతడు నిన్ను చూచి హృదయములో కొంచెం గట్టిగా చెప్పాలి, హృదయములో. ఈనాడు మన ఆత్మీయ జీవితంలో కూడా మనం కూడా బాగా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఉన్న స్థితిలో దేవుడు ఏర్పరచుకుంది ఎవరిని, ఎన్నుకుంది ఎవరిని. ఇదే కొంచెం పారాగ్రాఫ్ కొంచెం ఆదికాండలోకి మీరు వచ్చినట్లయితే, అరే ఇద్దరు బలి అర్పించడానికి వచ్చారు, ఇద్దరు కలిసి. దేవుడు తమ్ముడు అర్పణ దేవుడు అంగీకరించాడు, అన్న అర్పణ దేవుడు. అన్నయ్య ఏం చేశాడు? ఆ పారాగ్రాఫ్లో రాళ్ళుకేసి కొట్టేసి యేసురత్నం చెయ్యం నానా చిత్రహింసలు చేసుకుంటూ వచ్చారు. అదే సందర్భం ఇక్కడ కూడా జరగవచ్చా, జరగకూడదా? కానీ హృదయంలో సంతోషించాడంట. అయ్యా మీరు నాకు ఈ స్థితిని ఇచ్చారు, దాని కొరకై నీకు స్తోత్రం. మరికొంతమంది ఉంటారు ఈ భూముల దగ్గర కొంచెం తగాదాల దగ్గర తెలుస్తూ ఉంటాయి మనకున్నది ఎంత, ఈ పక్కన వాళ్ళు కూడా లాక్కోవాలనుకుంటారు. సరే ఇది లాక్కున్నారా, ఇది కూడా వద్దు, ఆ ఎదురుతో కూడా కాదు, ఇది కూడా ఈ రోడ్డుకి ఎక్కించేయండి మొత్తం. ఎక్కడికి ఎక్కించాలి? సమాధానం చెప్పండి. మీరు బాగా గమనించాల్సిన మాట ఏంటంటే, మన ఆత్మీయ జీవితంలో బాగా నేర్చుకోవాల్సిన విషయం, దేవుడు మనకి ఎంత ఇచ్చాడా దీంట్లోనే తృప్తి కలిగి జీవిద్దాం. అంత ఇచ్చాడా దాంట్లోనే తృప్తి కలిగి జీవిద్దాం. బాగా హెచ్చించాడా తృప్తి కలిగి జీవిద్దాం. ఇంకా కావాలని ఆశపడ్డావా? ఆనాడు నాబోతు అనుకున్నాడు, ఆశపడ్డాడు, తెచ్చుకున్నాడు. ఆ రోజు శుభ్రంగా భోజనం చేశాడు. ఆ 2-3 రోజుల తర్వాత యేసురత్నం చెయ్యం. ఉన్న దాంట్లో తృప్తి కలిగి జీవిద్దాం. ఏది పక్కన వాళ్ళు ఆశించకుండా. ఈరోజు మనకి దేవుడు చక్కగా మంచి కూర పప్పు వేసి ఇచ్చాడా? దేవా మీరు మాకు ఈ ఆహారం ఇచ్చినందుకు సంతోషంగా తినండి. రేపు మన యొక్క సంతృప్తిని దేవుడు చూసి మనకు కొంచెం దేవుడు జీతాన్ని పెంచి రేపు మటన్ తెచ్చుకునే అవకాశం దేవుడు ఎత్తాడు. ఆమెను చెప్పట్లేదు. అబ్బాయి ఎంత తింటుకోవాలో ఆమెనంట. ఆమె తృప్తి ఉన్న దాంట్లో మనకు ఖచ్చితంగా ఏం కలిగి ఉండాలి? తృప్తి కలిగి. తృప్తి లేకుండా అనేకులు పిల్లారా పక్కన ఉన్న వారి మీద దోపుడు,
సొమ్ము లాక్కోవాలని చెప్పి ఎంతగానో ఆశ కలిగి కుయుత్తి కలిగి రాత్రి లాగేసుడు ఉన్నారు చెట్టుకున్న జాంకాయలు, రాత్రి లాగేసుడు చెట్టుకున్న మామిడికాయలు. ఎంతమంది లేరు ఇక్కడ? వద్దు, పక్కన వాళ్ళు మనకు వద్దు. మనకి ఇచ్చిన దాంట్లో తృప్తి కలిగి ఉందాం. దేవుడు మనలో ఉన్న ఆ తృప్తి చెందే జీవితాన్ని దేవుడు చూసి మనల్ని కూడా దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మూడవది ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం మనం చదువుకుందాం పిల్లరా. క్రీస్తునకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉన్నాడు. మూడోది ఏంటంటే, దేవునికి ఎలాంటి మనసు అయితే కలిగి ఉన్నారో మనం కూడా అలాంటి మనసు మనకు ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏం కలిగి ఉండాలి? సమాధానం చెప్పండి. దేవునికి కలిగిన మనసు మనం కూడా కలిగి ఉండాలి. దేవునికి ఎలాంటి మనసు కలిగి ఉంది ఆయన అంటే, పాత నిబంధన కొంచెం మనం పక్కన పెడితే, యేసుక్రీస్తు ప్రభువారు భూలోకంలో జీవించినంత కాలము, యేసుక్రీస్తు మనకు మాదిరి ఉంచినంత కాలము ఆయన మనల్ని ప్రేమించాడు. పాపాత్ముని దేవుడు క్షమించాడు, ప్రేమతో రక్షించాడు. మీరు బాగా చదివినట్లయితే పరిశుద్ధంగా జీవించాడు. పాపాన్ని ద్వేషించి పాపిని, చెప్పాలందరూ కలిసి, పాపాన్ని ద్వేషించి పాపిని ప్రేమించి హత్తుకున్న ప్రేమమూర్తి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనకు మాదిరి గురించిన విషయాలు ఏంటంటే, అట్లాంటి మనసు మనం ఖచ్చితంగా తెచ్చుకోవాలి. ప్రార్థనా పరులుగా ఉన్నారు, ఉదయం అంతా మనం నేర్చుకుంటూ వచ్చాం. పరిచర్య చేసేవారిగా ఉన్నారు. ప్రభు ఎంత 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 మహిమను విడిచిపెట్టి భూలోకంలోకి దిగివచ్చి, ఎక్కడ దిగొచ్చామో సమాధానం చెప్పండి, కొంచెం ఎటుగా చెప్పండి. ఎక్కడ దిగొచ్చి? దేనికి పనికిరాని, మినిమం చెప్పులు వారలు ఎప్పుడైనా కూడా పనికిరాని అలాంటి శిష్యుల దగ్గరకు వచ్చి, ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభులు వారు అంత దీనత్వం ధరించుకున్న ఆయన వాళ్ళ యొక్క పాదాలు కడిగాడు అంటండి. ఏం కడిగాడు? సమాధానం చెప్పండి, నోరు తెరిచి చెప్పండి. ఏం కడిగాడు? మహిమను విడిచిపెట్టాడు, తండ్రి ప్రేమను విడిచిపెట్టాడు. ఆ గొప్ప త్యాగాన్ని దేవుడు మన కొరకే దేని కొరకు చేశాడు? ఇదంతా సమాధానం చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. పట్టుమని ఇంటి మీద చెత్త ఉండదు. కోపాలు, తాపాలు, కక్షలు, కుయుత్తులు, మోసాలు, తగాదాలు, ఎప్పుడెప్పుడు నేనేం చేద్దామని చెప్పి ఆలోచనలు. మీరు బాగా గమనించాల్సిన మాట ఏంటంటే, ఆయన మన మాదిరి గురించి విషయం ఏంటంటే, అక్కడ నమ్మక ద్రోహం చేసేవాళ్ళు వేసే దగ్గర. చెప్పండి అమ్మా, అక్క చెప్పండి అక్క. ఈ యొక్క మనందరికీ తెలుసు, ఈ పెద్ద మనిషి ఉన్నాడు యోధా, ఇస్కరియోతు యోధా. ఏం చేశాడు? పక్కకు వచ్చాడు, పక్కనే తిన్నాడు. ట్రెజరర్ పోస్ట్ ఆయనకి. ఏం పోస్ట్ వచ్చింది ఆయనకి? డబ్బులు సంచి అంత ఆయన దగ్గర ఉంది. దేవుడికి ఏం కావాలని ఎవరిని అడగాలి? యోధని అడగాలి. అయ్యా, నాకు ఈరోజు ఒక 30 దినారాలు ఎత్తాను, బయటికి వెళ్ళి శుభ్రంగా ఒక స్థలం కొనుక్కో. దేవుని అడిగితే దేవుడు ఏమైనా వద్దంటాడా? సమాధానం చెప్పండి అమ్మా, వద్దండి. అడగకుండా ఏసీని అమ్మేశాడు, ఏసురత్నం చెయ్య. తెచ్చుకున్నాడు, స్థలం కూడా కొనుక్కున్నాడు. ఆ స్థలంలో ఒక చెట్టు కూడా ఉంది, ఓ తాడు కూడా కొనుక్కున్నాడు, వేసుకున్నాడు, కింద పడ్డాడు, పొట్ట పగిలి చచ్చాడు. మీరు బాగా గమనించాల్సిన విషయం, నమ్మవుతున్నారు ఆయనకి తెలియదా? తెలుసు. మాట తప్పేవారు ఉంటారు ఆయనకి తెలియదా? తెలుసు. దుడుకు పేతురు మాట తప్పలేదా 3 సార్లు? తెలుసు అన్నీ. కానీ అందరిని పక్కన పెట్టుకొని ఆ మహిమను విడిచిపెట్టి భూలోకానికి దిగి వచ్చి వారి యొక్క పాదాలు కడిగేంత ప్రేమమూర్తి, దీనత్వం ధరించుకున్న యేసు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన ఆత్మీయ జీవితంలో మనం కూడా పిల్లారా కొంచెమైనా ఇది మనం ఖచ్చితంగా కలిగి ఉండాలి. యేసయ్యకి కలిగిన మనసు మనం ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఏమన్నా చిన్న మాటలకు కోపాలు, తాపాలా? ప్రేమించడం మనకు రావట్లేదా? ఎంత బల్లగుద్ది చెప్పినట్టు సేవకులు మనందరికీ బోధ చేస్తున్నారు. యేసయ్య కలిగిన మనసు ఎంతైనా మనకు ఉన్నట్లయితే ఆయన పరిశుద్ధుడు, మనం కూడా ఎలా ఉండాలి? తెలుసు. తెలిసినప్పటికీ కూడా మనం ఏం చేస్తున్నాము? పరిశుద్ధంగా జీవించలేకపోతున్నాం. బైబిల్ అంత ఎన్నిసార్లు? 4-5 సార్లు చదివానండి. ఎన్నిసార్లు చదివారని సమాధానం చెప్పండి. 6 సార్లు, 7 సార్లు, 8 సార్లు, 9 సార్లు. పైకి లెక్కేనా? నిజంగా చదివారా?
మరి నిజంగా చెప్తే బైబిల్ అందులో మనకి చాలా విషయాలు రాస్తున్నారు కదా, ఇలాగ ఉండాలి, ఇలాగ ఉండాలి, ఇలాంటి పాపం మనం చేయకూడదు, పొరుగువారిది ఏది ఆశించకూడదు. ఎందుకు మనకి ఇలాంటి దురాలోచన మళ్ళీ మధ్యలోకి వస్తున్నాయి? పక్కన ఉన్న వాళ్ళు ఆశిస్తే ఓకే, పక్కన వాళ్ళు కూడా ఆశిస్తే. మనం బాగా గమనించాల్సిన మాట ఏంటంటే, ఆయన మనకి ఒక మాదిరి ఉంచి వెళ్ళాడు, ఆ మాదిరి ప్రకారం మనం జీవిస్తూ ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఆయనకు కలిగిన మనసు మనం ఖచ్చితంగా కలిగి ఉండాలి. మీకు బాగా పలుకుతున్న మాట ఏంటంటే, ఇది మన ఆత్మీయ జీవితంలో మనందరికీ దేవుడు ముంగుర్తుకు ఉంచిన విషయం ఏంటంటే, మోషే ద్వారా ఫరోతో పలుకుతున్న మాట ఏంటంటే, మోషే ఈ యొక్క ఫరో, రేపు వడగళ్ళ అనగా శ్రమ రాబోతుంది, నీ కలిగింది యావత్తు నువ్వు ఖచ్చితంగా భద్రం చేసుకో. రెండోది మనం చదువుకున్న మూలవాక్యాల ప్రకటన గ్రంథంలో చదువుకున్న మాట ఏంటంటే, నీ కలిగింది యావత్తు నీవు ఏమి కలిగి ఉండాలంటే, నెంబర్ 1 ఓపికను కలిగి ఉండాలి. రెండోది అక్కడ పలికిన మాట ఏంటంటే, ఏ స్థితిలో ఉన్న ఆ స్థితిలో మనం సంతృప్తి కలిగి. మూడోది అక్కడ పలికిన మాట ఏంటంటే, ప్రేమను, దేవునికి కలిగిన మనస్సును మనం కలిగి ఉండాలి. ఏమి కలిగి ఉండకూడదు, ఇది కూడా 2 విషయాలు మనం నేర్చుకొని అక్కడికి కార్యక్రమం ముగించేసుకుందాం. ఒక 5 నిమిషాలు మనం ముగించేసుకుందాం. ఆమేన్, హల్లెలూయా. ఏమి కలిగి ఉండకూడదంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం. అక్కడి నుంచి బిగ్గరగా, వారిలో కొందరు విగ్రహారాధికులై. ఏమి కలిగి ఉండాలో 3 విషయాలు నేర్చుకున్నాం. ఏమి కలిగి ఉండకూడదో 2 విషయాలు మనం నేర్చుకుందాం. నెంబర్ 1, ఏమి కలిగి ఉండకూడదంటే, అక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం చివరిలో రాయి మాట ఏంటంటే, వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధికుల వలె ఉండకూడదు. ఏం కలిగి ఉండకూడదు? సమాధానం చెప్పండి అక్క. దేవుని కంటే మనం ఎవరిని ఎక్కువగా ప్రేమించినా అది దేవుడి దృష్టిలో అదేంటి? విగ్రహారాధన. ఏంటక్క సమాధానం చెప్పండి. ఫస్ట్ ప్రియారిటీ ఉండాలి మన హృదయంలో? దేవుడే ఉండాలి. ఈ యొక్క విగ్రహాలు తీసేస్తే మనకు కలిగే ప్రయోజనం ఏమిటి? మీకు అది కూడా జ్ఞాపకం చేస్తాను. సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయం 4వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం. అంతటా ఇశ్రాయేలీయులు అక్కడి నుంచి బిగ్గరగా బయలుదేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. ఇప్పుడు 13 ఇలాగున 12 అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దాన్ని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనేజర్ అని పేరు పెట్టిన. ఇలాగున ఫిలిష్తీయులు అనపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయి. ఆమేన్, హల్లెలూయా. చదువుకున్న 2 వచనాల్లో పిల్లారా, అష్తారోతు దేవతలను బయలు దేవతలను వాళ్ళు ఏం చేశారంట? మధ్యలో నుంచి తీసేశారు. మీరు నా మాట మీరు బాగా గమనించండి. నాకు ఈ కెమెరాకు మధ్య ఏమైనా ఉందా? సమాధానం చెప్పాలి. కొంచెం ఎటుగా చెప్పండి అమ్మా. నా ముఖం దాంట్లో క్లారిటీ కనపడుతుంది, నాకు దాని రిఫ్లెక్షన్ బాగా కనపడుతుంది. మీకు నాకు మధ్యలో ఏముంది ఇప్పుడు? సమాధానం చెప్పాలి అందరూ కలిసి. కొంచెం ఎటుగా చెప్పండి అమ్మా. ఏముంది? కొంచెం ఎటుగా చెప్పండి. ఏముంది? మీకు నాకు మధ్య కెమెరా ఉంది. అమ్మలో నా మాట మీరు బాగా గమనించండి. మీకు నాకు మధ్య కెమెరా ఉంది, నాకు కెమెరాకి మధ్య ఏమీ లేదు. నా ముఖం దాంట్లో క్లారిటీగా కనపడుతుంది. రేపు కరెక్ట్గా 9 లోపల వాక్యం మళ్ళీ అప్లోడ్ అవుతుంది. ఇంటికి వెళ్తే మీరు మళ్ళీ చూడొచ్చు ఈ వాక్యం అంతా. నా మీరు బాగా గమనించాను పిల్లారా. నాకు కెమెరాకి మధ్య ఏమి లేదు కాబట్టి నేను దాన్ని సూటిగా చూడగలుగుతున్నాను. మీకు నాకు మధ్యలో ప్రియులారా ఈ కెమెరా అడ్డుంది కనుక మీరు నాకు కొంచెం కనబడుతున్నారు, కొంచెం కనబడట్లేదు. అనగా మన ఆత్మ కొంచెం పోల్చుకొని మాట్లాడుకున్నట్లయితే మనకి దేవునికి మధ్యలో కొన్ని అడ్డంగా ఉన్నాయి. ఏమన్నా సమాధానం చెప్పండి అమ్మా. వాటిని దేవుడు ఏం పేరు పెట్టాడంటే విగ్రహాలు అని పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టాడమ్మా? కొంచెం గట్టిగా చెప్పండి. ఏం పేరు పెట్టాడు? విగ్రహాలు. మన ఆ విగ్రహాలు తీసేస్తే ఆనాడు వారు కూడా అష్తారోతు దేవతలను బయలుదేవతలను తీసేశారు గనక అక్కడ వాళ్ళ మీదకి తరచుగా వస్తున్న ఫిలిష్తీయుల యొక్క సైన్యము ఏం చేయబడ్డారంట? అణిచివేయబడ్డారంట. అణిచివేయబట్టమే కాకుండా అక్కడ పలికిన మాట ఏంటంటే యెహోవా సహాయము వారికి దొరికింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రెండోది ఏం ఉండకూడదు అంటే లూకాసు వార్త 12వ అధ్యాయం 29వ వచనం. లూకాసు వార్త
12వ అధ్యాయం 29వ వచనం. ఏమి తిందుమో చివరి వచనంలో అనుమానము కలిగి ఉండకండి. ఏం కలిగి ఉండకూడదు? చివరి సమాధానం చెప్పండి అమ్మా. ఏం కలిగి ఉండకూడదు? కొంచెం గట్టిగా చెప్పండి. ఈనాడు కుటుంబాలు విడదీసేది ఏంటంటే అనుమానము. ఏం విడతుంది? సమాధానం చెప్పండి. ఏం లేదు, ఏం లేదు. చాలా చిన్నది 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 చిన్నది. ప్రతిరోజు దేవుడు వచ్చాడంటే చూసి మాట్లాడాడంట. ఆ రోజు ఎప్పట్లానే రావటం కొంచెం ఆలస్యమైంది. లోపల వీళ్ళిద్దరు కలిసి చెట్టు దగ్గరికి వెళ్ళటం, ఈ స్త్రీ చెట్టు దగ్గరికి వెళ్ళటం బాగానే ఉంది. వచ్చి టక్కన పలికిన మాట ఏంటంటే ఇది, కొంచెం గట్టిగా చెప్పండి, ఇది ఈ చిన్న మాట దేవుడికి మనిషికి ఉన్న సంబంధాన్ని తెంపేసింది. వచ్చి ఏం చేయాల? చిన్న అనుమానం పెట్టింది అంతే. అందుకే లోకల్లో సామెత కూడా ఉంది, అనుమానం. ఇంకోటి కూడా ఉంది, అనుమానం ముందు పుట్టిన తర్వాత. ఇది చెప్పట్లేదు. మన ఆత్మ జీవితంలో మనకు ఉండకూడదు లక్షణం ఏంటంటే అనుమానం అస్సలు ఉండకూడదు. విగ్రహారాధికుల వల్ల మన అస్సలు ఉండకూడదు. మరి మనం ఏం కలిగి ఉండాలంటే ఓర్పు కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఏం కలిగి ఉండాలంటే ఉన్న స్థితిలో సంతృప్తి కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? అక్కడ పలికిన మాట మూడవది, దేవునికి కలిగిన మనసు మనం కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏం కలిగి ఉండకూడదు? ఒకటి, విగ్రహారాధికులు ఉండకూడదు. రెండవది, అనుమానం కలిగిన వారిగా ఉండకూడదు. అందరూ మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభుత్వం మనందరితో సూటిగా మాట్లాడుతూ వచ్చిన ప్రతి ఒక్క మాట మనం ఒక్కసారి మనసును పెట్టుకొని అందరూ నోరు తెరిచి కొంచెం గట్టిగా ప్రతి ఒక్కరు స్వరాలు తెరిచి, అయ్యా మీరు మాతో పలికిన ప్రతి ఒక్క మాట కొరకు వందనాలు. ఈ మాటకు విధేయత చూపే గొప్ప మనసు మీరు మాకు అనుగ్రహించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు స్వరాలు తెరిచి. ఎవరో మౌనంగా ఉండకూడదు, ఎవరో మౌనంగా ఉండకూడదు. అక్క కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా, కొంచెం మనస్ఫూర్తిగా నోరు తెరిచి. అదిగో మౌనంగా ఉంటున్నారు. కొంచెం స్వరాలు తెరిచి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు ప్రభు మనందరితో పలుకుతూ వచ్చాడు. మనం కలిగి ఉన్న వాటిని కొంచెం గట్టిగా పట్టుకోవాలని చెప్పి, మనం ఏదైతే కలిగి ఉన్న వాటిని చాలా జాగ్రత్తగా భద్రం చేసుకోవాలని చెప్పి ప్రభు అనేకమైన విషయాలు నిలబెట్టుకుని అందరితో మాట్లాడిన విషయాలు ఒక్కసారి మనసును పెట్టుకుని ప్రార్థన చేసుకుందాం అందరూ కలిసి. అయ్యా మేము నేటి నుంచి ఓపిక కలిగి ఉంటాం తండ్రి. అయ్యా మాకున్న స్థితిని చూసి మేము సంతృప్తి కలిగి ఉంటాం ప్రభువా. నేటి నుంచి మేమందరూ మిమ్మల్ని ధరించుకున్న వారిగా మీ మనస్సు కలిగి ఉంటాము తండ్రి. ఏమి కలిగి ఉండకూడదో రెండు విషయాలు ప్రభు మనందరితో నేర్పుతూ వచ్చాడు. ఒకటి, విగ్రహారాధికులుగా ఉండకూడదని చెప్పి. రెండోది, అనుమానపడే మనసు మనకు ఉండకూడదని చెప్పి. అందరూ కలిసి బిగ్గరగా పలికిన ప్రతి ఒక్క మాట కొరకు ఈ యొక్క రెండవ సెక్షన్ ఉపవాస గురుకుల ప్రభు మనందరితో పలికొచ్చిన మాట, ఇవి కలిగి ఉండాలి, ఇవి కలిగి ఉండకూడదు. ఏవి కలిగి ఉంటే మనకు క్షేమమో, ఏమి కలిగి ఉండకూడదు మనకు అపక్షేమో ప్రభు మనందరితో సూటిగా పలికిన ప్రతి ఒక్క మాట మన మనసులో పెట్టుకొని ఇలాగ మన జీవితం మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మహాగణుడా, కృప కలిగిన తండ్రి, స్తుతులు స్తోత్రాలు యేసయ్యా. మీ దిన మీరు మాకు ఉంచిన ఈ యొక్క ప్రత్యేకమైన సమయం కొరకు స్తుతులు స్తోత్రాలు. కొన్ని విషయాలు నిలబెట్టుకుని మాట్లాడిన విషయాల కొరకే వందనాలు. ఇవి కలిగి ఉండాలని చెప్పి, ఇవి కలిగి ఉండకూడదని చెప్పి రెండు విషయాలు మీరు మాతో ఉంచిన విషయాల కొరకు వందనాలు. యేసు నామములో కృప కలుగునుగాక. ఏదైనా కూడి వచ్చిన ప్రతి ఒక్కరి కుటుంబాల కొరకు స్తోత్రాలయ్యా. యేసు నామములో మీరే బలపరచండి, ఆశీర్వదించండి ప్రభువా. వారి యొక్క ఆశను మీరు భంగపరచగా సంతృప్తికరమైన జీవితం మీరు వారికి అనుగ్రహించండి. రెండో సెక్షన్ మీరు ఇలా జరిగించిన దాని వరకు వందనాలు. ఇంకా రెండు సెక్షన్లు రేపు పొద్దున్న, రేపు సాయంకాలం జరుగుతున్న కార్యక్రమంలో మీ సన్నిధి కాంతి మాకు తోడుగా ఉంచండి. బలపరచి మీ సాగుకు నిలబడిన ప్రత్యేకమైన వాళ్ళు ప్రతి ఒక్కరితో సూటిగా దాటిగా మీరు మాట్లాడండి, అభిషేకించి దర్శించి నడిపిస్తారు నమ్మచ్చు. కూడా వచ్చిన ప్రతి ఒక్కరి కుటుంబాలు మీ చిత్తాలుగా అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ప్రార్థిస్తున్న మా పరమ తండ్రి. అందరూ నాతో కలిసి బిగ్గరగా, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంలో ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామాన్ని సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము. ఆమేన్, 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 ఆమేన్. అందరికీ వందనాలు పిల్లారా. ఇంతటిది కార్యక్రమం ముగించమైంది.
ఇప్పుడు దాకా వీక్షించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన శుభవందనాలు. నా దేవుని కృప సదాకాలం తోడని నడిపించును గాక.